హాయ్ ఆల్, వెల్కమ్ టు అనదర్ తిరుమల మినీ వ్లాగ్. స్వామివారికి తలనీలాలు సమర్పించి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాక భోజనం చేయడానికి వెంగమాంబకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే పెద్ద వాల్ పెయింటింగ్ అయితే ఉంది. ఇదైతే శేషాచలం అడవుల్లో వెలిసిన దేవతల చిత్రాలను ఒక పెయింటింగ్గా వేశారు. ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. గ్రీనరీ మంచిగా ఉంది. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము. కొన్ని మొక్కల్ని గార్డెన్ లాగా పెంచి మధ్యలో అయితే తరిగొండ వెంగమాంబ గారి చిన్న విగ్రహం అయితే ఉంచారు. చూడడానికి చాలా బాగుంది. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ భోజనాన్ని స్వామివారి ప్రసాదంగా భావించి ఖచ్చితంగా స్వీకరిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో ప్రతిరోజు కొన్ని వేల మంది అయితే భోజనం చేస్తుంటారు. ఇక్కడ ఇలాంటి పెద్ద హాల్స్ అయితే చాలా ఉంటాయి. మేము ఒక హాల్లోకి అయితే వచ్చేసాము. అప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. స్వామివారి అన్నప్రసాదాన్ని ఇలా అరిటాకులు అయితే వడ్డిస్తారు. మేము వెళ్ళిన రోజు వేరుశనగపప్పు పచ్చడి, బీట్రూట్ ఫ్రై, పొంగలి అయితే పెట్టారు. ఇంకా వైట్ రైస్, సాంబారు, రసం, మజ్జిగ అన్నీ వడ్డించారు. భోజనం అయితే చాలా బాగుంది. స్వామివారికి నైవేద్యంగా పట్టే పొంగల్ అయితే చాలా బాగుంటుంది. ఏ టెంపుల్లో ప్రసాదం తిన్నా ఇదే రుచి వస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఎప్పుడు ఇలా అయితే కుదరదు. మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించండి. చాలా మంచిది. మేము వెళ్ళిన ప్రతిసారి స్వామివారి ప్రసాదాన్ని అయితే ఒకసారైనా స్వీకరిస్తాము. మేమందరం భోజనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ భోజనం టైమింగ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. కొత్తగా వెళ్ళే వరకు యూజ్ అవుతుందని క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ 8:30 to 10:30 అవైలబుల్ ఉంటుంది. లంచ్ టైం అయితే 10:30 to 4 వరకు అవైలబుల్ ఉంటుంది. 4 to 5 అయితే బ్రేక్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ 5 to నైట్ 11 వరకు అయితే డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.